నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అందరికీ కూడా మన ఇష్టపడే వాళ్ళు మనతో నిజంగానే ప్రేమగా ఉంటున్నారా, మన మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు అని తెలుసుకోవాలన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి. కానీ వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు చేసే చేతలను బట్టి మనం చాలా వరకు కూడా మనతో చాలా ప్రేమగా ఉంటున్నారు, నిజంగా చాలా ఎఫెక్షన్గా ఉంటున్నారు, మనం అడిగితే ఏదైనా చేస్తారన్న నమ్మకంతో మనం ఉంటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఒక్కొక్కసారి సందేహం కూడా వస్తూ ఉంటుందండి. వీళ్ళు నిజంగా మాటల ద్వారా మట్టుకే అలా ఉంటున్నారా, నిజంగా మన మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవాలన్న ఆలోచన అనేది కనుక మీకుంటే, నిజంగా ఇలాంటి ఒక 3 విషయాల ద్వారా మన మీద వాళ్ళు ఎంతవరకు ప్రేమగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చండి. ఇంకా ఆ 3 విషయాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈ 3 విషయాలు అండి, నిజంగా మనం ఇప్పుడు ఎవరైతే కనుక ఒక రిలేషన్షిప్లో ఉన్నారో, ఎవరైతే ఒక లవ్ స్టేజ్లో అంటే ఎదుటి వాళ్ళ ప్రేమించే వాళ్ళైనా సరే, లేదంటే కనుక ఇద్దరు కూడా ప్రేమించి మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళైనా సరే, అలాంటి వాళ్ళకైనా సరే, లేదంటే కనుక ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ మీద ప్రేమ అనేది నిజంగా అలానే ఉందా లేదంటే తగ్గిందా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చండి ఈ 3 రకాల విషయాల ద్వారా. నిజంగా ఎప్పుడు కూడా అండి, ఎలా మనం ఎదుటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాం, వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు చేసే కొంచెం హెల్పింగ్ నేచర్ కానీ, లేదంటే మాట్లాడే విధానం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి నచ్చడం వల్ల మనకి కొంచెం మనం వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాం. అలాగే వాళ్ళకి కూడా మన మీద ఇష్టం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళైనా సరే, ఎదుటి వాళ్ళని లవ్ చేసి మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా సరే, లవ్ మ్యారేజ్ చేసిన తర్వాత ఉండే ఒక లైఫ్ అనేది కూడా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ 3 విషయాలు చాలా వరకు కూడా తోడ్పడతాయండి, అంటే తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా ఈ 3 విషయాలలో ముఖ్యంగా ఫస్ట్ మొదటి విషయం ఏంటి అని అంటే డబ్బు విషయం అండి. ఎవరినైనా సరే మనం ఎంతగా ఇష్టపడే వాళ్ళైనా సరే, ఎదుటి వాళ్లతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒక అవసరానికి మనీ పరంగా మనం ఏదైనా సరే ఒక ప్రాబ్లంలో ఉన్నాము, నాకు ఏదైనా ఒక 1000 రూపాయలు కావాలనో, 10,000 కావాలనో, 20,000 కావాలనో మనం అరేంజ్ చేయమని అడిగితే ఎవరైతే కనుక ముందుకు వస్తారో వాళ్ళు నిజమైన మనతో నిజంగా ప్రేమగా ఉన్నట్టుగా లెక్కండి. ఎప్పుడైతే కనుక వీళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఎస్కేప్ అవ్వడానికో, లేదంటే ఇవాళ ఇస్తానో రేపిస్తానో అని చెప్పి ఏదో ఒక కారణాలు చూపించి అవాయిడ్ చేయడానికి ఆలోచించే వాళ్ళని మటుకు మనం నిజంగా మన మీద ప్రేమగా ఉన్నారా లేదా అని మనం డిసైడ్ చేయలేమండి. మనకి పూర్తిగా నమ్మకం ఉండి ప్రేమగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఏదడిగినా సరే, ఒకవేళ వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా సరే అరేంజ్ చేసి ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఇది ఒక రకమైన నిజమైన ఒక ప్రేమని మనం తెలుసుకోవడానికి ముఖ్య కారణం అండి. ఇంకా అలాగే రెండవ విషయం ఏంటి అని అంటే అండి, మనకి ఒక హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంది, మన వాళ్ళతో మనం చెబుతున్నాము అంటే, ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళతో కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, లేదంటే కనుక మన హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఒక ఫ్రెండ్స్ అయినా సరే, పద్దాక కూడా రిపీటెడ్గా మన ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే, ఒక పద్దాక ఫీవర్ వస్తుందనో, కోల్డ్ ఉందనో, హెడేక్ ఉందనో పద్దాక చెబుతూ ఉంటే అది పర్వాలేదులా అని చెప్పి రియాక్ట్ అవుతూ ఉన్న వాళ్ళు, కేర్ తీసుకునే వాళ్ళు నిజంగా చాలామంది ఉంటారండి. కానీ అలాంటి సమయాల్లో ఎవరైతే కనుక విసుక్కుంటూ ఉంటారో, మనని ఒకసారి వింటారు, రెండోసారి వింటారు, మూడోసారి మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎగతాళి చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు, అంటే కామెడీగా ఒక మాట అనేస్తూ ఉంటారు. ఏమంటూ ఉంటారు, నీకు ఎప్పుడు అంతే లేరా, తలనొప్పి వస్తూనే ఉంటుంది, నీకు కొత్తగా వస్తుందా ఏంటి అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యం చేసినట్టుగా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా సరే ఒక హెల్త్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా అండి వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని. మనం అలాగా ఒకవేళ నిజంగా కూడా కావాలని కూడా చెప్పవచ్చండి. వాళ్ళు ఎలాగా మనకి రియాక్ట్ అవుతారు అని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, నాకు కొంచెం హెల్త్ బాగోలేదురా, ఇలాగా ఫీవర్ వస్తూ ఉంటుంది పద్దాకని, ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ నిజంగా
ఒక ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్లో ఉన్న వాళ్ళు కానీ ఇలా ఉంటే కనుక వాళ్ళు మాట్లాడే విధానం అనేది వాళ్ళ నేచర్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఇలా కూడా రెండవ విషయాన్ని బట్టి కూడా మన ఎదుటి వాళ్ళు నిజంగా ప్రేమగా ఉంటున్నారా మన మీద. నిజంగా అండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయినా సరే ముందైనా సరే హెల్త్ విషయంలో ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో కూడా డబ్బు అనేది కూడా చాలా ముఖ్యమండి. అలాంటి డబ్బు విషయంలో మనల్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే మనం హెల్ప్ చేయడానికి వెళతాం, లేదని అనుకున్నప్పుడు ఎస్కేప్ అయిపోవాలని చూస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మూడో విషయం అండి, మన విషయాలు అన్నీ కూడా మనం ఎదుటి వాళ్ళతో చెప్పేస్తూ ఉంటాం. అంటే ఎదుటి వాళ్ళు అంటే మనం ఎవరినైతే నమ్ముతున్నామో, ఎవరితో అయితే ప్రేమగా ఉంటున్నామో వాళ్ళతో, అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, బాయ్ ఫ్రెండ్ అయినా, మన హస్బెండ్ వైఫ్ అయినా సరే, మన సొంత విషయాలు అమ్మ వాళ్ళ ఇంట్లో విషయాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటాం. అది వాళ్ళు ఆసరాగా తీసుకొని ఒక్కొక్కసారి దెప్పి పొడిచినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇలా ఎగతాళి చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుందండి వాళ్ళు నిజంగానే రియాక్ట్ అవ్వటం లేదు, అంటే మనం ఎంత ఫీల్ అవుతున్నామో వాళ్ళకి అలాంటి ఒక ఫీలింగ్ అనేది ఉండలేదు అని కూడా తెలుసుకోవచ్చు. దెప్పి పొడుస్తూ ఉంటారు. మీ అమ్మ నాన్న ఇంట్లో ఎప్పుడు ఉండే గొడవలే కదా, గొడవలు ఏమైనా కొత్తగా ఉంటే చెప్పు అని చెప్పేసి ఒకలాగా నిర్లక్ష్యం చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటే కనుక తెలిసిపోతుందండి వాళ్ళకి మన మీద నిజంగా ఒక ఎఫెక్షన్ అనేది ఉందా, లేదంటే కనుక వాళ్ళు నిజంగా ఏదో పై మాటలతో మాట్లాడుతూ ఉన్నారా అనేది తెలిసిపోతుంది. అదే నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళైతే కనుక ఇంకా కూడా ఏంట్రా మొన్న ఏదో ప్రాబ్లం అని చెప్పావు కదా మీ ఇంట్లో, వాళ్ళు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిందా అంటే ఒక బ్రదర్స్ మధ్య కానీ, సిస్టర్స్ మధ్య కానీ, అమ్మా నాన్న మధ్య కానీ ఏదైనా ఒక గొడవలు చెబుతూ ఉంటాం కదా మనం. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, మా అమ్మ నాన్న మధ్య ఇలాంటి గొడవ జరిగింది అని పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటాం. అలాంటి విషయాలు విన్నంత వరకు కూడా వినేసి ఆ తర్వాత వచ్చి వాళ్ళు దెప్పిబోడడం అనేది చేయకుండా చక్కగా కేర్ తీసుకొని అడిగే విధానంలోనే తెలిసిపోతుందండి వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు అనేది. కొంతమంది అయితే అక్కడికక్కడే మర్చిపోతారు. ఈరోజు ప్రాబ్లం చెబుతున్నామా, సరే తను ఏదో చెప్పిందిలే అని చెప్పేసి ఇక్కడ విషయాలు వినేసి అక్కడ మర్చిపోవాలన్నమాట. మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడము, వాళ్ళు ఇలా తను ఇలా చెప్పింది అలా చెప్పింది అని కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లే మనకు తెలిసిపోతుందండి వాళ్ళు ఎంతవరకు మన మీద నిజమైన ప్రేమతో ఉన్నారు అన్న విషయం అనేది. ఈ విషయం మట్టుకే కాకుండా మీకు తెలిసిన విషయాలు ఏదైనా ఉంటే కనుక నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.